మెడ్ప్లస్ లో అదే మెడిసిన్ అదే క్వాలిటీ, మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్, ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు. సో డాక్టర్ గారు, ఇప్పుడు మనం కిడ్నీ ఫెయిల్యూర్ గురించి మాట్లాడే ముందు, సో సికేడీలో ఉన్న 5 స్టేజెస్, మనం 5 స్టేజ్లో పాడవుతుంది అంటున్నాం కదా. సో వాట్ ఆర్ దోస్ 5 స్టేజెస్? ఏ స్టేజ్లో ఏం జరుగుతుంది? బాగుంది. ఇది పబ్లిక్ అవేర్నెస్ అవసరమే, కాదనట్లేదు. కానీ బట్ ఇంత సూక్ష్మంగా వెళ్ళటం పీపుల్కి కొంచెం కన్ఫ్యూజనే ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంది. మళ్ళీ ఎనీవే ఏ స్టేజ్లో కూడా దొరుకుతుంది? మనము అడుగుతారండి, పీపుల్ వచ్చి అడుగుతారు, నేను ఏ స్టేజ్లో ఉన్నానండి. నేను అంటాను అనమాట, అంటే నీకు స్టేజ్ చెప్తే నీకు అనవసరం, నువ్వు తొందరగా స్టేజ్ దాటిపోతావేమో అంటాను. అంటే ఆ టెన్షన్కి కూడా వాళ్ళకి నేను స్టేజ్ 3లోకి వచ్చానా, స్టేజ్ 4లోకి వచ్చానా అనే ఒక టెన్షన్ ఉంటుంది. మామూలుగానే కిడ్నీ ఫంక్షను మీరు పర్సంటేజెస్లో చెప్తాం. దీన్ని ఏంటంటే జిఎఫ్ఆర్ అంటాం, గ్లాములర్ ఫిల్టరేషన్ రేట్ అంటాం. ఈ జిఎఫ్ఆర్ పుట్టుకతో 100 కన్నా ఎక్కువ ఉంటుందండి. అంటే 110, 120 ఆ రేంజ్లో ఉంటుంది. అలా రాను తగ్గుతుంది. నార్మల్గానే 40 ఏళ్ళు దాటిన తర్వాత ప్రతి 1 ఇయర్కి 1% తగ్గిపోతుంది. అంటే మీకు 50 ఉంటే 90కి వచ్చేస్తుంది, 60 ఉంటే 80కి వచ్చేస్తుంది, 70 అనుకోండి ఏజ్ మీది 70% ఉంటుంది. నార్మల్, అది నార్మల్ జిఎఫ్ఆర్ అది. కానీ ఈ మధ్యకాలంలో ఏం చేస్తున్నారంటే ఈ ల్యాబ్స్లోని టెస్ట్ చేయించుకొని 80 ఏళ్ళు అంటాడు, ఈయన ల్యాబ్కి వెళ్తాడు, అన్నీ మామూలుగా ఉంటాయి, ఏదో యాన్యువల్ చెకప్కి వెళ్తాడు, ఈ జిఎఫ్ఆర్ చూస్తారు. జిఎఫ్ఆర్ చూస్తే మామూలుగా అయింది 80 ఏళ్ళు అంటే 40 తగ్గిపోవాలిగా, 60ఏగా. సో అక్కడ జిఎఫ్ఆర్ ఏదో చిన్న హైపర్ టెన్షన్ అది ఉంటుంది, ఇంకో 2-3% తగ్గుతుంది. అక్కడ 58 అని రాస్తాడు. బ్రాకెట్లోనేమో నార్మల్ 90 to 110 అని రాస్తాడు. ఇది పట్టుకున్నాడు వచ్చేస్తాడు, నాకు 50కి వచ్చిందండి నా ఫంక్షను, 90 నుంచి 110 నార్మల్ అన్నారు, నేను చూస్తే 50 ఉందండి. అతనికి అది నార్మలే. అంచేత నేనేం చెప్తానంటే ఈ జిఎఫ్ఆర్ ల్యాబుల్లో క్యాలిక్యులేట్ చేయించుకునే కన్నా డాక్టరు ఎస్టిమేట్ చేసుకుంటే కొంచెం సేఫ్. సో ఇంకొకటి అంటే ఈ హైపర్ టెన్షన్ అంటున్నాం కదా సార్, బీపీ ఎట్లా కిడ్నీని ప్రభావితం చేస్తుంది? ఎస్, ఇది హైపర్ టెన్షన్ ఇంకా ఎక్కువ మందికి ఉంది, మన డయాబెటిక్ కన్నా. సో ఇంచేత ఇది చాలామంది జాగ్రత్తగా వినాల్సిన పాయింట్. హైపర్ టెన్షను, ఇప్పుడు మామూలుగా మీకు హైపర్ టెన్షన్ అంటే హై బ్లడ్ ప్రెషర్. ఈ హై బ్లడ్ ప్రెషరు శరీరంలో రక్తనాళాల్లో ఉంది. రక్తనాళాలు ఎక్కడున్నాయో అక్కడికి ప్రెషర్ చేరుతుంది. రక్తనాళాలు అంటే పైప్స్. మీరు ఎక్కడో పైప్స్లో ప్రెషర్ పెంచారనుకోండి, ఎక్కడ దాకా పైప్ ఉందో అక్కడ దాకా కూడా ఈ ప్రెషర్ ట్రాన్స్మిట్ అవుతుంది. గుండె కావచ్చు, మెదడు కావచ్చు, ఏదైనా రక్తనాళం ఎక్కడుంటే అక్కడికి వెళ్ళిపోతుంది ఈ ప్రెషరు. అందుకనే కదా హై బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళకి స్ట్రోక్ వచ్చేస్తుంది, బ్రెయిన్లో బ్లీడింగ్ వచ్చేస్తుంది, లేకపోతే హార్ట్ అటాక్ వచ్చేస్తుంది. ఎందుకు వచ్చేస్తుందంటే ఈ ప్రెషర్ అక్కడ దాకా వెళ్ళిపోయింది. ఇప్పుడు మీరు చెప్పారు బ్రెయిన్లో స్ట్రోక్ వచ్చింది, వాడి కాలు చేయి పడిపోయింది, లేకపోతే కాన్షియస్నెస్ పోయింది, లేకపోతే ఫిట్స్ వచ్చే అడ్మిట్ చేశారు, తెలిసిపోయింది మనకి బ్రెయిన్లో బ్లీడింగ్ ఉందని. హార్ట్ అటాక్ వచ్చింది, చెస్ట్ పెయిన్ వచ్చింది, స్వెట్టింగ్ వచ్చింది, తెలిసిపోయింది, ఐసీయూలో పెట్టారు. బట్ ఈ ప్రెషర్ కిడ్నీలోకి వెళ్తే తెలియట్లేదు మనకి. అదే సమస్య. ఈ ప్రెషర్ అంతా కిడ్నీలోకి వెళ్ళిపోతుంది, మనకు తెలియట్లేదు, మనం డిటెక్ట్ చేయలేకపోతున్నాం, తెలియట్లేదు. ఎందుకంటే ఫిల్టరింగ్ యూనిట్స్ ఒక్కొక్క కిడ్నీలో 10 లక్షలు ఉంటాయి. ఎడం కిడ్నీలో 10 లక్షలు ఫిల్టరింగ్ యూనిట్స్. ఈ 10 లక్షల ఫిల్టరింగ్ యూనిట్స్లోని మినిమం 9 లక్షల యూనిట్స్ డ్యామేజ్ అయిపోయేదాకా మీకు ఏ సమస్య రాదు. అంటే భగవంతుడు మనకి రిజర్వ్ కెపాసిటీ ఇచ్చి కూడా మనకు కొంచెం ద్రోహం చేశాడు. అంత రిజర్వ్ ఇచ్చాడు, అంచేత మనం డాక్టర్ దగ్గర పరిగెట్టట్లేదు. సో ఈ ప్రెషర్ అంతా కిడ్నీలో ట్రాన్స్మిట్ అయిపోతే కిడ్నీస్లో స్లోగా డ్యామేజ్ స్టార్ట్ అయిపోతుంది. ఏ ఆర్గాన్ కూడా ప్రెషర్ని తట్టుకోదుగా. ఒక ఎంప్లాయీ కూడా వాడు ఎంప్లాయర్ విపరీతంగా ప్రెషర్ పెట్టిస్తే ఉద్యోగం మనిషి వెళ్ళిపోతాడు. సో ఈ ప్రెషర్ అంతా కిడ్నీలోకి వెళ్ళిపోతే ఆ కిడ్నీలో ఉన్న ఫిల్టరింగ్ యూనిట్స్ అన్నీ దెబ్బతినేసి ఇందాక నేను చెప్పినట్టు ప్రోటీన్ లీక్ అయిపోతుంది. ఒకసారి ప్రోటీన్ లీక్ స్టార్ట్ అయిందంటే మీ సైకిల్ స్టార్ట్ అయిందని అర్థం, నెమ్మదిగా ఫంక్షన్ ఆగిపోతుంది. సో హై బ్లడ్ ప్రెషర్ విల్ లీడ్ టు కిడ్నీ ఫెయిల్యూర్ బై యాక్సెప్టింగ్ లాట్ ఆఫ్ ప్రెషర్ అనమాట.